హాయ్ అండి. ఈరోజు మీకు ఇంకొక హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను. ఇది జుట్టు బాగా కుదుళ్ళు గట్టిపడి నల్లగా అంటే తెల్లబడకుండా ఎక్కువ తొందరగా చిన్నప్పుడే తెల్లబడుతూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఉండడానికి హెయిర్ ఆయిల్. ఇది తులసి ఆకండి, అది మందార, గోరింట, తర్వాత కలోంజీ సీడ్స్ అండి. ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను కలోంజీ సీడ్స్. అది మరువం అండి, వాసన రావడానికి మంచి స్మెల్ రావడానికి తీసుకున్నాను మరువం. పోయినసారి జాస్మిన్ వేసానండి, ఈసారి మరువం వేద్దామని తీసుకున్నాను. ఇంట్లో ఉంటే అది భృంగరాజ్ అండి, మనకి తలకి మంచి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అది మందార కూడా మీకు తెలుసు కదా, డండ్రాఫ్ లేకుండా ఏమి లేకుండా మంచిగా ఎదుగుదలకి మనకి వాడుతూ ఉంటాం కదా మన అమ్మమ్మల కాలం నాటి నుంచి. మందార పువ్వులు, భృంగరాజు, బ్లాక్ సీడ్స్, కలవంజీ సీడ్స్, గోరింటాకు ఇవన్నీ తీసుకున్నానండి. దీంతో పాటుగా అలోవెరా కూడా తీసుకున్నాను. అంతేకాకుండా ఇది ఉసిరికాయ అండి, ఉసిరికాయ పొడి. నేను ఉసిరికాయ తురిమి ఎండబెట్టుకున్నాను. ఉసిరికాయ పొడి, ఇది అలోవెరా గుజ్జు అండి, పైన తొక్క తీసేసి గుజ్జు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనెకి తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ కొబ్బరి నూనె గిన్నె పెట్టేసి, కొంచెం మందపాటి గిన్నె పెట్టి దాంట్లో పెట్టేసి కొంచెం సన్నటి సగం మీద కాగనివ్వాలి. దీంట్లో ఈలోగా మనం ఆ ఉసిరికాయలని పొడి చేసుకుందామండి. కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది కొంచెం పొడి చేసుకొని ఉసిరికాయ పొడిని మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా మనకి కాగుతుంది నూనె. అట్లా ఆకులు వేస్తే పోయినసారి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది, అందుకని ఈసారి మిక్సీ పట్టేస్తున్నానండి. ఇవి మేము దాదాపు 1 సంవత్సరం నుంచి వాడుతున్నాం. అంతకుముందు ఇల్లంతా కూడా ఎంట్రుకలు పడి ఉండేవి, నాకు మా వారికి కూడా. ఇప్పుడు అసలు ఎంట్రుకలు అనేవి మనకు ఊడటం చాలా 90% తగ్గిపోయింది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, మీ దగ్గర అందుబాటులో ఉండేది తీసుకొని. ఇవన్నీ వేసి కచ్చపచ్చ మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టి మనకి ఈలోగా కొబ్బరి నూనె వేడైంది. ఇప్పుడు తీసుకొచ్చి దాంట్లో వేసి మనం కొంచెం దగ్గర ఉండి స్విమ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలండి. కలిపి మనకి అదంతా కూడా క్రిస్పీగా అయ్యే వరకు మనం అప్పుడు దాంట్లో వేసిన ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదండి, అదంతా క్రిస్పీ అయ్యే వరకు మనం వేయించాలి. అంటే సన్నటి సెగ మీద వేయించాలి, మరి పెద్ద మాడిపోతుంది, స్మెల్ బాగా రాదు. ఇలా వేయించుకోవాలండి. ఇది అయిపోయిందండి, ఏగిపోయింది ఇది. అంటే దాంట్లో ఉండే వాటర్ అంతా పోయి ఒట్టి ఆయిల్ మాత్రమే ఉంది. ఇలా అనగా సన్న బ్రొకలు వచ్చినాయంటే దాంట్లో వాటర్ లేదని మనం అర్థం చేసుకోవచ్చు, అయిపోవచ్చిందని చెప్పి. ఈ టైం వచ్చినప్పుడు మనం తీసి ఆపేసుకోవాలండి. ఆపేసేటప్పుడు నేను మరువం వేసానండి, స్మెల్ కోసం మరువం వేసుకోవచ్చు. ఏదైనా స్మెల్, జాస్మిన్ కానీ, చమేలి ఫ్లవర్స్ కానీ, మల్లె కానీ, లేదంటే మరువము, దవనము, ఏదైనా కూడా మనకి కొబ్బరి నూనె మంచి స్మెల్ రావడానికి వాడుకోవచ్చు అండి. నేనైతే మరువం వేసాను. ఇది కాగిపోయిందండి. దీంట్లో మరువం వేసి ఒక 2-3 నిమిషాలు ఉండి ఆ మరువం కూడా కొంచెం వేడయ్యే వరకు ఉంచి తీసేయాలండి. తీసేసి ఒక 2-3 గంటలు దాన్ని బయట ఆరబెట్టుకోవాలి. చూడండి క్రిస్పీ అయిపోయింది కదా, అంటే మనకి దాంట్లో చెమ అంతా అయిపోయింది, ఆ రసం అంతా కూడా ఆయిల్లో కలిసిపోయిందండి కొబ్బరి నూనెలో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 2 నిమిషాలేనండి అట్లా ఆ స్మెల్ దాంట్లో దిగే వరకు మనం అలా వేసి ఒక 2 నిమిషాలు తీసేసుకోవాలండి. తీసుకొని దాదాపు ఒక 2-3 గంటలు మనం పక్కన పెట్టుకుంటే అవంతా అడుక్కు చేరుతాయండి, తొక్కు అంతా కూడా. ఈ హెయిర్ ఆయిల్ మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి అండి. మేమైతే వాడి చూసాము, సంవత్సరం నుంచి వాడుతున్నాము. కొబ్బరి నూనె కూడా నేను గానుగ నూనె తీసుకుంటానండి, మంచి స్మెల్ వచ్చేది, బయటది కాకుండా ప్యూర్ది. అది తీసుకొని వాడుతున్నామండి. మాకైతే హెయిర్ ఫాల్ అనేది రావటం లేదు అసలుకి. చూడండి ఎంత మంచిగా మనమే తయారు చేసుకోవచ్చు, ఎక్కడెక్కడో వందలు పెట్టి చేసుకునే బదులుగా. ఆగిపోయిందండి ఇది. ఇంకా ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. దీన్ని 1 గంట 2 గంటల తర్వాత పెట్టిన తర్వాత మనం దాన్ని వడపోసుకోవాలండి. వైట్ క్లాత్లో కానీ చేసుకోవచ్చు, లేదంటే టీ డికాషన్ వడపోసుకునేదంట కానీ నేను దాంట్లో వడపోస్తున్నాను. చూడండి ఎంత మంచి దాంట్లో ఉండే రసం, అన్నిటి యొక్క ఇంగ్రీడియంట్స్ రసం అంతా కూడా మన కొబ్బరి నూనెలో దిగిపోయింది. ఇది చాలా బాగుందండి, మేము వాడుతున్నాము, మీరు ట్రై చేయండి. ఇంతేనండి. దీన్ని తీసుకొని మంచిగా ఒక బాటిల్ పోసుకొని మనం పెట్టుకొని రోజు వాడుకోవచ్చు అండి. దాదాపు ఒక 2 నెలల వరకు మనకి ఎలాంటి స్మెల్, కొబ్బరి నూనె అయితే మనకి స్మెల్ వస్తుందండి, ముక్క వాసన 2 నెలలు 3 నెలలు ఉంటాయి, కానీ ఇది అలా రాదండి. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ. చూసారు కదా హెయిర్ ఆయిల్.